హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హిందీ 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 పెద్దమ్మ హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉన్నట్టుగా ఉండి మన నాయకులంతా హిందీ జపం ఎందుకు చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హిందీ గురించి అంత తెలియకపోయి ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఎక్కువ మాట్లాడే భాష హిందీ. అంతకన్నా ఎక్కువ మాట్లాడే భాష ఇంగ్లీష్. ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ ఏమవ్వాలి? ఎక్కువ మాట్లాడే భాష హిందీయే నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలా? అంతకన్నా ఎక్కువ మాట్లాడే ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలా? డెసిషన్ ఈజ్ యువర్స్. కానీ లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు. స్టాన్ఫోర్డ్ నాలెడ్జ్ మరి ఎంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ టు స్టాన్ఫోర్డ్. అంత ఈజీ కూడా కాదనుకుంటా. చాలా కష్టపడలే, కొన్ని కోట్ల రూపాయలు ఎవరెవరో ఖర్చు పెడితే కానీ స్టాన్ఫోర్డ్ లోకి వెళ్ళలేమంట మనం. అది కూడా మరి నాకు తెలుసు. ఓకే సరే, ఇదంతా ఎందుకులే. కానీ స్టాన్ఫోర్డ్ నాలెడ్జ్ ఇంతవరకేనా అనిపిస్తూ ఉంది నాకు లోకేష్ గారిని చూస్తే. ఎదురుగా ఉన్నటువంటి న్యూస్ ప్రెజెంట్ చెప్తూనే ఉంది ఇట్స్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని, కానీ ఎస్సిటీస్ అంటున్నారు. ఒకసారి వీడియో చూడండి. At the same time, Hindi is our national language. No, it's not. It is. Hindi? I've learned Hindi. It's not a national language. It is our national language, and we No. should. ఏంది ఈ పంత అయితే మన ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారేమో అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఆయన కూడా ఆయన వర్షంలో హిందీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే హిందీ వై నాట్, హిందీని మేము నేర్చుకుంటాం అంటూ ఆయన కూడా మాట్లాడుతున్నారు. హిందీని నేర్చుకోవడం మంచిదే, కానీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని మా పైన రుద్దే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మీకు వాస్తవాలు తెలియవు అనమాట. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఎవడు డిక్లేర్ చేశాడు, ఎప్పుడు డిక్లేర్ చేశాడు, ఎక్కడ డిక్లేర్ చేశాడు, ఎవడన్నా చెప్పగలడా? చెప్పలేడు. కానీ హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు అంటూ కోర్టులు చెప్పినాయి. మన ఆర్టికల్ షెడ్యూల్ 8 చెప్తూ ఉంది. ఇన్ని చెప్పినా కూడా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ గురించి అదేవిధంగా వీటి గురించి నెక్స్ట్ మాట్లాడతాను. దేశాన్ని ఏలాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది, ఇది వాస్తవం. కానీ బీజేపీ నాయకులు నార్త్ లో వాళ్ళ మాటలతో ప్రజల్ని ప్రభావితం చేసి ఏ రేంజ్ లో అయితే మత విద్వేషాలని, కుల విద్వేషాలని రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారో అంతగా సౌత్ స్టేట్స్ లో పొందటం లేదు. కారణం ఏంటి? వాళ్ళ భావజాలాలు కరెక్ట్ గా మన పైన పని చేయట్లా. ఇందులో 2 రీజన్స్. ఒకటి, మన సౌత్ ఇండియన్స్ అంత మూర్ఖులు కాకపోవటం ఒకటి. నెంబర్ 2, వాళ్ళు మాట్లాడేది సౌత్ ఇండియాలో 80% పీపుల్ కి అర్థం కాకపోవటం. ఇది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. సో వాళ్ళ మత భావజాలాలు మన పైన వద్దాలన్నా, వాళ్ళ రాజకీయ కుయుక్తుల్ని మన పైన రక్కి చేయాలన్నా భాష, మీడియం ఈజ్ అ మెయిన్ ప్లాట్ఫామ్. అదొక్కటే ఉంది, ఆ మీడియం ఒక్కటే. దాన్ని గనక అందరికి హిందీ ఎక్కించి మ్యాండేటరీగా హిందీ నేర్చుకోవాలని చెప్పి అందరూ హిందీ నేర్చుకుంటే నా సామి రంగా ఇక చూసుకోండి, మత విద్వేషాలు అస్సలు రెచ్చగొట్టుకుంటూ నిర్వధికంగా వాళ్ళు ఇండియాని పాలించుకుంటూ మత మూఢత్వంలో మనం ముంచేయాలని చూస్తూ ఉన్నారు. ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్పారు, ఏ దేశంలో అయితే గుళ్ళు, చర్చిలు, దైవ మందిరాలు బంగారంతో మెలమెల మెరుస్తూ ఉంటాయో ఆ దేశంలో అజ్ఞానం ఊడల మర్రిలా విస్తరించి ఆ దేశ ప్రజల్ని చదువులకి, విజ్ఞానానికి దూరం చేసి చివరికి బడులు పెచ్చులూడిపోతాయి. అంటే విద్యను దూరం చేస్తారు చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా సింపుల్ గా చెప్పారు, నేను కొంచెం రేకరించి చెప్పాను. రీజన్ ఏంటంటే, మతం ఎక్కడైతే రాజ్యం వెళుతుందో అక్కడ బానిసత్వం పెరుగుతుంది, అక్కడ విద్య జ్ఞానం తగ్గుతుంది, మూఢత్వంలోకి మనిషి తోసివేయబడతారంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు చెన్నై, అటు కర్ణాటక, కేరళ వీళ్ళందరూ కూడా హిందీని అసలు యాక్సెప్ట్ చేయరు. సో తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కడ లేని బాధ, కోపాలు, అసలు తట్టుకోలేనంత బాధ. మనం ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, మనం ఎందుకు
అని హిందీ అని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వీళ్ళంతా సోర్స్ ఆఫ్ ఎంటర్టైనర్స్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అయినా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళు సీలేసి వదిలేసిన ఒక కోవర్ట్ ఆపరేటర్ అనుకోండి. హిందీని, హిందుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రబలించడానికి వాడుతూ ఉన్న ఒక వెపన్ ఆయన, అంతే, అర్థం చేసుకో. సో అప్పటి వరకు లేదు ఆయన అన్అపాలజెటిక్స్ అని అన్నప్పుడే అర్థం చేసుకోలేదు. మంచి అన్నగారికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది, బీజేపీ నుంచి మంచి చాక్లెట్లు దొరుకుతున్నాయని అర్థం చేసుకోండి, అంతే. ఎస్, హిందీ అంట పెద్దమ్మ అంట. చరిత్ర పుటాల్లోకి వెళ్తే హిందీకి లిపే లేదు. హిందీకి లిపే లేదు. దైవనాగరి భాష, సంస్కృతానికి లిపి లేదు. కానీ 2000 సంవత్సరాలకు పూర్వమే తెలుగుకి లిపి ఉంది. 2000 సంవత్సరాల కన్నా ముందు తమిళకి లిపి ఉంది. తమిళ్ ద మదర్ ఆఫ్ లాంగ్వేజ్ తమిళ్. ఆ తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తే వీళ్ళు తీసుకొచ్చి హిందీ బుస్సో, హిందీ బిస్సో అని మనపై రుద్దుతూ ఉన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, అర్థం చేసుకోండి. హిందీ నేర్చుకోవడం ఈజీయే, తెలుగు నేర్చుకోవడం అంత ఈజీ కాదు, తెలుగు రాయటం అంత ఈజీ కాదు, అర్థం చేసుకోండి. ఇటువంటి క్రమంలో వీళ్ళకి షెడ్యూల్ 8 గురించి తెలియదు. అందులో ఏంటి, 22 భాషలు ఉన్నాయి. అఫీషియల్ గా డిక్లేర్ చేసిన భాషలు 22 భాషలు ఇండియాలో ఉన్నాయి. 22 భాషల్లో హిందీ అనేది ఒక టఫ్ లాంగ్వేజ్ అంతే, అంతకుమించి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా ట్రావెలింగ్ లో ఉన్నా, ఎక్కడున్నా కమ్యూనికేట్ చేయడం కోసం హిందీ, తెలుగు రానోడు హిందీ మాట్లాడాలి. అర్థమైందా? కావాలంటే హిందీ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడొచ్చు, తమిళ్ నేర్చుకుని కూడా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నేర్చుకోరు. మనమే హిందీ నేర్చుకోవాలి, మనమే వాడి కింద బానిసగా వెళ్ళాలి. ఇది రూల్ అన్నమాట. షెడ్యూల్ 8 గురించి తెలీదు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి తెలియదు. ఇది 22 భాషల్లో హిందీ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక లాంగ్వేజ్ అన్న విషయం మినిమం నాలెడ్జ్ లేదు. ఇదే చూసి గతంలో కొంతమంది మహావీరులు, సూరులు, ధీరులు, గౌరులు, బోరులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటూ గుజరాత్ కోర్టులో కేసు వేయడం జరిగింది. గుజరాత్ హైకోర్టు ఏం చేసింది, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. హిందీ ఇస్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్, ఇట్స్ ఏ మీడియం టు కమ్యూనికేట్ ఎవ్రీవన్. సో ప్రిఫరబుల్లీ అందరు నేర్చుకోవచ్చు అని చెప్పింది. అంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని 2010లోనే గుజరాత్ హైకోర్టే చెప్పిందిరా. మీరెవర్రా హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పడానికి? చదువుకున్నవాడు, బుద్ధున్నవాడు, సిగ్గున్నవాడు ఎవడైనా హిందీని నేషనల్ లాంగ్వేజ్ అంటారా? ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్, లైక్ ఇంకో 22 లాంగ్వేజ్ లాగే ఇది కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అంతే, అంత మించి సీన్ లేదు. ఇది కూడా తెలియకుండా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని, పెద్దమ్మని, జేజమ్మని, నానమ్మని, ఎదురా నాయన మీ గొడవలు అసలు. అలా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ చెప్పారు, దేశవ్యాప్తంగా హిందీ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. అటువంటిప్పుడు ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ చేయొచ్చు కదా అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుతో కొట్టినట్టుగా ఉందంటూ ఇంగ్లీష్ నేషనల్ మీడియా మొత్తం మాట్లాడుతూ జరిగింది. నిజం చెప్పాలంటే తప్పేం లేదు అందులో. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు. అలా అందరూ మాట్లాడే భాష నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా చాలా మంది అద్భుతంగా మాట్లాడతారు. మరి ఇంగ్లీష్ చేయండి నేషనల్ లాంగ్వేజ్, వీఆర్ వెరీ హ్యాపీ. ఏ స్కూల్లో అయినా ఇంగ్లీష్ మీడియం మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసెస్ జరగాలి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంతే ఆంధ్రాలో జరగవలసింది, తెలంగాణలో జరగవలసింది. అంతకు మించి ఎక్కువ చేస్తే చెప్పుతో కొడతారు, చాలా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.